పోలవరం జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలపై రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. రాత్రి 9 గంటల సమయంలో లబ్బర్తి రోడ్లో పార్టీ జిల్లా కార్యదర్శి దాట్ల వెంకటేశ్వరరాజుపై తీవ్రంగా దాడి చేశారు దుండగులు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ హరీష్. చెప్పండి, దాట్ల వెంకటేశ్వరరాజు దాడి చేసినట్టుగా చెప్తున్నారు. ఆయన పైన ఎలా ఉన్నారు ప్రస్తుతం? ఆయన ఎవరు దాడి చేసింది గుర్తించారా? కేసు నమోదైందా? వివరాలేంటి? నిన్న సాయంత్రం పోలవరం జిల్లాలో ఈ కుటుంబ వేడుకలు పూర్తి చేసుకుని ఎంపీతో సహా ఆయన రాజస్థానం వెళ్తున్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా సెక్రటరీ వెంకటేశ్వరరావు కారులో వెళ్తున్న సమయంలో లబ్బర్తి దగ్గర రాజమండ్రి మండలం లబ్బర్తి దగ్గరకు వచ్చేటప్పటికి కొంతమంది వ్యక్తులు కారు అడ్డగించి ఆయనతో దాడి చేసిన తెలుస్తుంది. అయితే వాళ్ళంతా స్థానికులు కాదు, ఇతర ప్రాంతాల నుంచి టూరిస్టులు వచ్చిన వాళ్ళు ఏమన్నా ఆలోచన అయితే ఉంది. ఎందుకంటే స్థానికులు అందరూ కూడా దాదాపు పరిచయం వ్యక్తులే ఉంటారు. ఎందుకు దాడి చేశారనే విషయం మీద కూడా ఇప్పటికైతే స్పష్టత లేదు. దాడి వల్ల కొన్ని గాయాలు అయితే అయినాయి. ఆయనకి ప్రస్తుతానికి అయితే ఆయన స్టేబుల్ గానే ఉన్నారు. ఈ దాడికి పాల్పడింది ఎవరన్న విషయం మీద అయితే ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీస్ కేసు కూడా నమోదైంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళతో ఎందుకు అక్కడ గొడవ జరిగింది, ఈయన ఎందుకు టార్గెట్ చేసుకుని దాడికి పాల్పడాల్సి వచ్చిందనే విషయం మీద అయితే ఇప్పటివరకు స్పష్టత జరిగింది. ప్రస్తుతానికి పోలీసులు విచారణ చేస్తున్నారు. రైట్ హరీష్.